వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చినట్లేవు, 40 కూడా వచ్చినట్లేవు, 40 కూడా వచ్చినట్లేవు. అధ్యక్ష, గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు. ఇది బాధ్యత, ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన. కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ, ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష. ఇలా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఇవాళ కూడా ఇందిరమ్మ పాలన అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకున్నారు. వారికి కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని. ఇలా మన స్వతంత్రం వచ్చిన నాడు 1947లో ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష. మీకు తెలియదు కాదు కదా. చరిత్రలో ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే, ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరిగితే కూడా ఓపిక లేకుండా మీరు ఇలా మళ్ళీ 10 సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఏంటన్నా నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన 10 సంవత్సరాల్లో ఇవాళ కూడా అనేక సమస్యలు. అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి మేము చేసింది. ఇవాళ మీరు తిరుగుతున్న మీకు అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ 3తో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు. ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలంటే అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు. అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా విమర్శ చేస్తారు అధ్యక్ష. కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను మమ్మల్ని కొత్త సభ్యులం దాన్ని అనవసరం తప్పు పట్టించేదానికి ఏదో చర్చ తీసుకుంటే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి, అధ్యక్ష గారికి నా విజ్ఞప్తి, మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ ఆన్ అకౌంట్ అండ్ సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డీవియేషన్ చేయకండి, వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి అధ్యక్ష. ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. అధ్యక్ష, నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నా. ఇది మా ప్రభాకర్ చూసినో లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. నేను బడ్జెట్ ప్రసంగంలో లేని చెప్పడం లేదు, బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైన నేను మాట్లాడుతున్నా. అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ నేను వెళ్ళడం లేదు. దయచేసి ఈ బుక్ చదవండి. నేను పేరాతో సహా చెప్తున్నా. అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది, వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంతా డొల్లగా ఉన్నది, ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం, ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూక్తులు ఇస్తే ఇదంతా డొల్లనే, ఇదంతా ఒట్టిదే, ఈ సూక్తులు కూడా ఒట్టి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ప్రతిపక్షంగా మా బాధ్యత అది. మీరు చెప్పినవన్నీ యాక్సెప్ట్ చేస్తూ పోం కదా అధ్యక్ష. ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ గారు 2వ పేజీ చూడండి. 2వ పేజీలో 3వ పేరా, కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి, అందరి కోసం మనందరం బతకాలి. కొందరి కోసం ఎవరు బ్రతుకున్నారు అధ్యక్ష? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొందరి కోసమే కదా మీరు పనిచేసేది, ఒక కుటుంబం కొరకే కదా మీరు పనిచేసేది. మమ్మల్ని ఎట్లా అంటారు మీరు? మమ్మల్ని అనలేరు కదా, మమ్మల్ని అనటానికి మీకు అర్హత లేదు కదా. మమ్మల్ని మినిస్టర్ గారు అధ్యక్ష, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. వీల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు సమయం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి. వీఆర్ హియర్ టు టెల్ వాట్ ఈజ్ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి కావాల్సిన హక్కులు కల్పించినావు. కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో గౌరవంగా ధైర్యంగా నిలబడి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు కూడా నిలబడి ఈరోజు దేశంలో మాట్లాడుతున్నారంటే ఇందిరమ్మ రాజ్యంలో వారు
కల్పించిన అనేక హక్కుల విషయంలో కూడా మాట్లాడదాం అధ్యక్ష. డిబేట్ చేసుకుందాం అధ్యక్ష. డిఫరెంట్ ఫామ్లో రమ్మని చెప్పండి, డెఫినెట్లీ వీ విల్ డిస్కస్. మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులను కోరుతా ఉన్నాను, ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన అంశం విషయంలోనే మనం ఎందుకంటే 1 అవర్ అన్నారు వారు, 30 మినిట్స్ మేమంటే విత్ ఇన్ 1 అవర్ అన్నారు. దీంట్లోనే వారు 10-15 నిమిషాలు ఇంద్రమ్మ రాజ్యం ఎప్పుడో జరిగిన కొన్ని ఉదాంతాలను పట్టుకొని దాన్ని ఉట్కాయించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం, లెట్ us restrict టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను మళ్ళీ మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను, ఈ బుక్లో ఆ అంశాలు లేకుంటే నేను మాట్లాడేవన్నీ కాదు, కానీ ఈ బుక్లోనే ఉన్న అంశాలనే నేను మాట్లాడుతున్నాను. నేను వేరే అంశాలను తీసుకొచ్చి మాట్లాడడం లేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా. మరొకసారి ఈ రకమైన డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు శాసనసభకే పరిమితమై డాక్యుమెంట్ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా పోనీ అదేవిధంగా పోనీ అధ్యక్ష ఈ బడ్జెట్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పైన విమర్శలు చేయటానికి, గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష. కానీ ఒకవైపు గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెప్తూనే మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోని అభివృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణలోనే బ్రహ్మాండంగా తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణలోనే బ్రహ్మాండంగా జిఎస్డిపి కూడా పెరిగింది అని చెప్పి ఈ బుక్లోనే చెప్పింది అధ్యక్ష. ఒకవైపేమో పూట గడవని పరిస్థితి అని, ఒకవైపేమో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని, ఒకవైపేమో ప్రతిరోజు తెల్లారి వరకు ఏం చేయాలో తెలియని దిక్కుదోచిన పరిస్థితి అని ఇలా రాసింది అధ్యక్ష. రాసి మళ్ళీ ఇంకొక పేజ్ తిప్పగానే ఆ పేజ్లో ఏం చెప్తున్నారంటే తెలంగాణ ఈ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి సాధించింది, తలసరి ఆదాయం పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, అన్ని రకాల బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయని చెప్తున్నారు. అధ్యక్ష ఒకసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, ఇది మన మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సభకు సమర్పించిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అధ్యక్ష. ఇందులో 2024-25 గాను టోటల్ బడ్జెట్ వచ్చి 2,75,890 కోట్ల 69 లక్షల రూపాయలు బడ్జెట్గా ప్రతిపాదించారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఒక్కసారి చూస్తే అధ్యక్ష 2023-24కు సంబంధించిన రివైజ్డ్ బడ్జెట్ వచ్చి 2,24,000 కోట్లు, 2,24,624 కోట్ల 87 లక్షల అధ్యక్ష. 24-25కి సంబంధించిన బడ్జెట్కి వచ్చేవరకే 2,75,890, అంటే దాదాపు శ్రీధర్ బాబు గారికి నా విజ్ఞప్తి, దాదాపు 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెంచి ఈ బడ్జెట్ పేపర్లో చూపించారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఒకవైపు ఆర్థిక మాంద్యం వస్తున్నది, రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోయింది, వనరులు సరిగా లేవు అని చెప్తూనే అదనంగా 51,000 కోట్ల రూపాయలు దీంట్లో బడ్జెట్లో చూపించారు. ఇవి ఎలా వస్తాయి? ఏమైనా ట్యాక్సెస్ పెంచుతారా? ఏమైనా పన్నులు వేస్తారా? ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు అధ్యక్ష. రెండవ వైపు ట్యాక్స్ రెవెన్యూ కింద గతంలో 1,18,195 కోట్ల రాబడి ఉంటే ఇప్పుడు 1,38,228 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష. అంటే ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచి చూపిస్తున్నారు.
ఈ ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్లు పెంచడం అంటే ఎలా పెంచబోతున్నారు? అంటే ఏమైనా అడిషనల్ ట్యాక్సెస్ వేస్తారా? ఆల్రెడీ మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూనే 84%కి వచ్చింది మనది. ఇంకెక్కడి నుంచి ఈ వనరులు సమీకరిస్తారు, ఏ రకంగా సమీకరిస్తారో చెప్పలేదు అధ్యక్ష. మరొక వైపు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తూనే ఈ సంవత్సరం 59,625 కోట్ల 21 లక్షల రూపాయలు అప్పులు చేసే విధంగా ఈ బడ్జెట్లో పెట్టారు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం